గీర్వాణ సంసేవితాయ నమః. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే గీర్వాణులు దేవతలందరూ వెళ్ళి నువ్వే నాయకుడు అన్నారు. ఆయన సేవించారు కనుక గీర్వాణ సంసేవితాయ నమః. ఈ దేవతలతో కలిసి పని చేయవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయన స్వతసిద్ధంగా గుణాతీతాయ నమః. గుణాతీతుడండి, ఇది చెప్తున్నారు. గుణములకు అతీతుడైన వాడే, కానీ లోకరక్షణ కోసం ఇన్ని పనులు చేస్తున్నాడు. అందుకే ఆయన గుణాశ్రయాయ నమః. గుణ అతీతుడు ఆయనే, గుణాలను ఆశ్రయించిన వాడు ఆయన. మాటిమాటికి పరబ్రహ్మ స్ఫురణ వదలకూడదు దేవతోపాసనలో. వెంటనే దేవసేన అని గొప్ప పరిపాలకుడు, అందగాడు, ఈ భావంలో మనం కొన్ని నామాలు అలా నడుపుతూ ఉంటాడు. మీరు వాటితో తాదాత్మ్యం చెందుతూ ఆహా ఎంత గొప్పవాడు అంటే వెంటనే ఆయన అసలు రంగు బయటపెడతాడు. అసలు రంగు ఏమిటి? గుణాతీతుడు. గుణములకు అతీతుడైన బ్రహ్మము. కానీ జగత్తు నడపడం కోసం ఆయన గుణాల్లో ప్రవేశిస్తేనే గుణాలకు చైతన్యం వస్తుంది. అప్పుడు గుణాలతో ప్రపంచం నడుస్తుంది. గుణాలను చైతన్యవంతం చేసేవాడే తప్ప ఆయన గుణాలు లేవు గనక గుణాతీతాయ నమః, గుణాశ్రయాయ నమః. మొత్తానికి గతిప్రదాయ నమః. గొప్ప మాట అండి. సద్గతులు ఇస్తాడు. గతిప్రద అంటే సద్గతులు. ఇంకా చెప్పండి, గతిప్రద అంటే ఎవడి కర్మకి ఏది గతియో దానినిచ్చువాడు. కర్మఫలప్రదాత. పాపాత్ముడికి పాపగతి, పుణ్యాత్ముడికి పుణ్యగతి. ఆ పుణ్యమే గతిస్తుంది, పాపమే గతిస్తుంది, కానీ మధ్యలో ఈయనవాడు ఏంటంటే కాదుట. నీ కర్మని కనిపెట్టుకుని దానికి తగ్గ ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడు. కర్మఫలప్రదాత గనక గతిప్రదాయ నమః, గుణనిధయే నమః, గంభీరాయ నమః. ఆయన సగుణ బ్రహ్మముగా వ్యక్తమైనప్పుడు పరిపూర్ణమైన అనంత కళ్యాణ గుణములతో రాజిల్లుతాడు. ప్రతి గుణము ఆయన వద్ద నిధిలా ఉంటుంది. తరగని గనిలాగా దివ్య గుణములు ఆయన నుంచి అనంతముగా ప్రకాశిస్తున్నాయి కనుక గుణనిధయే నమః, గంభీరాయ నమః. గంభీరం అంటే గుహ శబ్దం లాంటిది. అంటే లోతైన వాడు, బయటపడ్డంత తేలిగ్గా. పరమాత్మ తత్వమే గంభీరం. అంత తేలిగ్గా తెలియబడుతుందండి. సముద్రానికి గంభీరుడని పేరు. ఎందుకంటే సముద్రం మనకు బయట కనబడే నీరు కాదు, లోపల భూమికి మించిన 3 రెట్ల ప్రపంచం ఉందిట. అంత ప్రపంచం ఏమైనా తెలిసిందా? మనకేమీ తెలియదు, బయట సముద్రమే కనబడుతుంది. మహాత్ములు అలా ఉంటారు అని చెప్తారు సముద్రంతో పోల్చుతూ. కానీ సముద్రమేవ గంభీరం. సముద్రము వలె గంభీర స్వరూపుడై ఉన్నాడు గన గంభీరాయ నమః, గిరిజాత్మజాయ నమః, గూఢరూపాయ నమః. ఈ గకారనామములన్నీ కూడా గుహతత్వాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాయి. గూఢరూపాయ నమః, గూఢరూపుడై ఉన్నవాడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ ఉపనిషత్తు. పరం పుమాంసం నిహితం గుహాయాం, రెండుకి తెచ్చుకోండి. గూఢం రహస్యంగా ఉంటాడట. రహస్యంగా అంటే ఇందాక కొండ మీద గుహలో ఉన్నట్టు అని ఉదాహరణ చెప్పాం, కానీ సరిపోదు ఉదాహరణ. దానికి ఉదాహరణలు భగవతత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి పనికొస్తాయేమో తప్ప చివరంట పట్టుకు వేలాడకూడదు. ఉదాహరణలు తెలుసుకోండి. ఇక్కడ అప్పటికి అర్థమైపోయింది. కొండ మీద గుహలో ఉన్నట్టు ప్రతివారు హృదయంలో ఉంటాడు. కొండ మీద ఉండి దొరికిపోతాడు, గుహలో ఉంటే దొరకడు. గుహలో ఎలా ఉన్నాడంటే గూఢుడై గుహలో ఉన్నాడు, అది చెప్పడం అండి. గుహలో గూఢుడై ఉన్నాడు. గూఢత్వం ఎలాంటిదంటే పాలలో వెన్నవలే, తిలల్లో తైలము వలే అలా ఉన్నట్ట. అంటే అందులో లీనమై ఉన్నాడు, కనిపించట్లేదయ్యా. అది గూఢ. ఎక్కడున్నాడు? సర్వభూతేషు ఉన్నవాళ్ళు సర్వభూతములు బహువచనం ఉన్నవాడు ఆయన బహువచనుడైనా కాదు, ఏకః. అతడే ప్రకాశ స్వరూపుడంగా ఏకో దేవ సర్వభూతేషు గూఢ. కానీ గూఢరూపాయ నమః అంటే మీరు పఠిస్తున్నప్పుడు ఏకకాలంలో సుబ్రహ్మణ్యుడు చేసిన లీలలు, రూపము, పరాక్రమం, ప్రతాపము, దయ అన్ని చూస్తూనే ఆయన హృదయంలో పరమాత్మగా ఉన్నవాడని స్ఫురణ ఎలా ఇస్తున్నాయి నామాలు చూడండి. గదహరాయ నమః. గద అనే మాటకి రోగం అని అర్థం. తర్వాత గ్రహాధీశాయ నమః. పాఠాంతరంలో గుణాధీశాయ నమః ఉంది. ఇదే నామం మరొక చోట ఉన్నది. పాఠాంతరంలో గ్రహాధీశాయ నామమే స్వీకార్యమని పెద్దలు నిర్ణయించారు. గ్రహములకు అధిపతి అంటే నవగ్రహాలకి అధిపతి అని చెప్పవచ్చు. కానీ నవగ్రహాలే కాదు, గ్రహాధీశాయ నమః చెప్పినప్పుడు సుబ్రహ్మణ్య తత్వం తెలుసుకోవాలి. సుబ్రహ్మణ్యుని గురించి పురాణాలు, భారతం ఏం చెప్తున్నంటే గ్రహములు అనేకం ఉంటాయి. ఈ గ్రహాల పీడ అందరికీ ఉంటుంది. గ్రహపీడాం నివారయ అని ఒక మాట ఉన్నదండి. అంటే గ్రహపీడను పోగొట్టు. అయితే గ్రహాల పీడ అంటే 9 గ్రహాల పీడ కాదు. కొంతమంది నవగ్రహాల పీడే గ్రహపీడ అనుకుంటారు, కానీ గ్రహాలు ఎన్నున్నాయో. ఒక ఆయన అన్నాడు, ప్లానెట్కి గ్రహం అనే మాట అనువాదం కాదు, గ్రహానికి సమమైన పదం ఆ భాషలో లేదు. అంటే ఆ భాషలో అక్కడ వ్యవహరించలేదు, వాటిలో ఇంకో దగ్గర వ్యవహరించవచ్చు. ఎందుకు గ్రహం అని పేరు పెట్టారు అది తెలియాలి కదా. అంత జ్ఞానం మన సంస్కృతికి ఉన్నదండి. అసలు జ్యోతిర్విజ్ఞానం భూమి మీద మొట్టమొదట గ్రహములు నక్షత్రములను మాట్లాడినదే వేదం. అక్కడి నుంచే వచ్చింది. గ్రహము అంటే దేని యొక్క ప్రభావం మన మీద ఉంటుందో దానికి గ్రహం అని పేరు.
ఇంపాక్ట్, దాని సంచారము, దాని స్థితి మనపై ప్రభావం చూపిస్తే, అంటే గ్రహించున్నది గ్రహం, అంటే మనల్ని పట్టుకుంటుంది. అది ఇక్కడ పట్టుకోవడం అంటే ప్రభావం చూపించడం. మనం పట్టుకునే శక్తి ఉంది కనుక దాని గ్రహం అని పేరు. అందుకే సూర్యుడు నిజానికి ఒక భాషలో గ్రహం కాదు, సూర్యుని చుట్టూ గ్రహాలే. ఆ మాట మనము ఒప్పుకున్నాం. సూర్యుని గ్రహాణాం పతయే నమః అంటున్నాం. ఎప్పుడో గ్రహముల శాస్త్రుడు సూర్యుడనే జ్ఞానం ఇప్పుడు వీడి విజ్ఞానం విచ్చుకోకముందే ఉందని మనకు తెలుస్తున్నది. కానీ సూర్యుని ఎందుకు గ్రహం అన్నారు? ఆ మాటకు వస్తే నవగ్రహాలలో చంద్రుడు కనబడ్డు, అది ఉపగ్రహమే, ఉపమైన గ్రహం అన్నాగా. కనుక సూర్యచంద్రులకు కూడా గ్రహాలుగా ఎందుకు చెప్పారంటే వాటి ప్రభావం మన మీద ఉన్నది. సూర్య ప్రభావం అనేది లేదు, అది ఫిజికల్గా కనబడుతోంది భౌతికంగా అందరికీ సూర్యుడి సంచారం ప్రకారంగా. అలాగే ఇతర గ్రహముల యొక్క సంచార ప్రభావం తప్పకుండా మన జాతకాల మీద ఉంటుంది. మన యొక్క జాతకంలో అంటే వ్యక్తిగతంగా వైయక్తికంగా ఎవడి జాతకంలో వాడి గ్రహస్థితి బట్టి, గ్రహాల సంచారం బట్టి ప్రభావం మారుతుంటుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా అనుభవంలో ఉన్న విషయమే, ప్రతి వారికి తెలిసినదే. అవునా లేదా చెప్పండి? ఎన్ని కబుర్లు చెప్పినా మాత్రం చూపించుకుంటారు ప్రతివాడు. అసలు జ్యోతిర్విజ్ఞానం చాలా అవసరం అండి. చాలామంది మన వేదాంతవాదులు అనుకుంటూ వీడిని తీసిపారేస్తారు, కానీ వేదంలో అంగమే జ్యోతిషం. పైగా వేద పురుషుడికి జ్యోతిష్ శాస్త్రం నేత్రస్థానం అని చెప్పారు. ఇక్కడ నేత్రస్థానం అంటే కన్ను, అదే లేకపోతే వేద పురుషుడు ఏమవుతాడు? కనుక షడంగముల వల్ల వేదం పరిపూర్ణంగా అర్థమవుతుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. అందుకే జ్యోతిర్విజ్ఞానం అమ్మవారి రూపము అంటే లక్ష్మీ సహస్రనామాల్లో మనకు కనబడుతున్నది, తల్లి యొక్క స్వరూపంట. దీనితో మనం ఎన్నో సాధించవచ్చండి, అందులో సందేహం లేదు. ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడు మాత్రం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గ్రహశాంతులు ముందు చేయించుకుని తర్వాత నిష్టేమనే చేసుకో. నువ్వు ఇలా వీటి బట్టి గ్రహాల బట్టి ఇలా ఉంటుందని చెప్తోంది, కానీ నువ్వు పరిష్కరించుకోవచ్చని సూచన కూడా ఇస్తోంది. కనుక ఆ జ్యోతిష్ శాస్త్రం అనేది ఋషులు మనకిచ్చిన అపారమైనటువంటి గొప్ప కారుణ్య స్వరూపం అండి. ఇక్కడ సామాన్యమైనది కాదు, ప్రతి శాస్త్రము ఉపకారమే. ఇది తెలియక ఏదో వేదాంతం ఒక్కటే గొప్పదని వీటన్నిటిని తీసిపారేయడం కూడా ప్రమాదమే. కానీ ఇవి సాక్షాత్ మోక్షకారకములు కావు, కానీ క్రమశః కారకములే అంటూ ప్రమాణములు పురాణాల్లోనే చాలా చూపించారు. ఇవి చాలా అవసరం. ఆఖరి జ్యోతిర్విజ్ఞానం ప్రకారం ఈ జీవుడికి మోక్షం ఉందని కూడా చెప్పచ్చు, వాడి గ్రహస్థానం బట్టి అన్నీ ఉన్నాయండి. అయితే అలా ఉంది కనుక వస్తుంది, లేదు కనుక రాదు అనడానికి లేదు. నువ్వు సాధన దాన్ని బట్టి మరచుకోవచ్చు. కనుక ఇవన్నీ కూడా సాధకుడు మరచుకునే తీరు బట్టి దాని ప్రయోజనం తెలుస్తుందే తప్ప ఆ శాస్త్రాలను పట్టుకుని మళ్ళీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ప్రమాదం. దేన్ని కాస్త మెచ్చుకున్న ప్రమాదం అండి ఈ దేశంలో. అది పట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువైపోతుంటారు. వాటన్నిటికీ భక్తి అనే టైటిల్ కింద ఇస్తుంటారు. ఇది ఇంకా బాధాకరమైన అంశం. ఇక్కడ అలాంటి విషయాలు చెప్పట్లేదు, కానీ వాటి ప్రభావం కూడా ఉంటుంది. గ్రహము అనగా నేను అవగ్రహాలు కాదని కాదు, కానీ అది మాత్రమే కాదు. గ్రహాలు ఎన్ని రకాలు ఉంటాయో శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ ఇంత ఎందుకు చెప్తున్నామంటే గ్రహాలని నిగ్రహించే శక్తి ఉన్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు అని శాస్త్రంలో చెప్తున్నారు కనుకనే అన్నాడు. ఇక్కడ ఎన్ని గ్రహాలు ఉంటాయో ఒక్కసారి పేర్లు చెప్తాం, భయపడకండి ఎవరు కూడా. గ్రహములంటే మన చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచంలో మనకి కనబడకుండా మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఒక్కోసారి గొప్ప ఉత్సాహంగా తిరిగేవాడు కూడా స్వభావతః ఎందుకో తెలియని స్థితిలో పడిపోతాడు. అంతవరకు బాగున్న వాళ్ళకి ఏదో ఒక మతి భ్రమణం కలుగుతుంది. దానికి ఏదో మందులు అంటారు, నిద్రపుచ్చడానికి వాటికి ప్రయత్నిస్తుంటారు. కానీ మనకు తెలియకుండా మన యొక్క కర్మని అనుసరించి బయట ప్రపంచంలో సూక్ష్మ జగత్తు నుంచి కొన్ని గ్రహముల ప్రభావం పడుతుంది. ఇలాంటి గ్రహాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. వాటి మాతృగ్రహ పితృగ్రహ ఇత్యాది రూపములతో ఎన్నో విభాగాలు చేశారు. ఇవి వేదములందు ఉంటాయి, పురాణాదుల యందు ఆగమాల్లో కూడా చెప్పారు. ఈ గ్రహ ప్రభావాలు ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికై కొన్ని నిత్య జీవిత వ్యవహారాలు చెప్పారండి. ఎందుకు చెప్పారో తెలియాలి. ఇవి తెలియకుండా వాటిని తీసిపారేస్తున్నది సూక్ష్మ ప్రపంచం. నేను శరీరంలో వచ్చేటువంటి రుగ్మతల కోసం సూక్ష్మమైన కొన్ని కారణాలు వైద్యుడికి మాత్రమే తెలుస్తాయి. ప్రపంచంలో జీవిస్తున్న నీపై, నీ మనస్సుపై ప్రభావం చూపించే గ్రహాలు ఎన్ని ఉంటాయో కొన్ని పేర్లు: కూటగ్రహ, చోరగ్రహ, కామినీగ్రహ, అనుభవగ్రహ, బాలగ్రహ, పాతాళగ్రహ, కంపగ్రహ, మూర్ఛగ్రహ, రోదనగ్రహ. కొందరికి ఏం తెలియదు, ఊరికి నేడి చేస్తుంటారు. ఇలాంటి గ్రహ ప్రభావం ఉన్నప్పుడు కూడా జరుగుతుంటాయి. రోదనగ్రహ, సాహసగ్రహ, మధ్యగ్రహ, భైరవగ్రహ, ఛాయాగ్రహ, స్త్రీగ్రహ, పురుషగ్రహ, పంగుగ్రహ, మూకగ్రహ, ముండగ్రహ, సర్వవ్యాధిగ్రహ, సర్వగ్రంథిగ్రహ, సర్వవ్రణగ్రహ, సర్వోన్మత్తగ్రహ, సర్వ అపస్మారగ్రహ, సర్వజంతుగ్రహ, సర్వవధగ్రహ, సర్వజ్వరగ్రహ, సర్వరోగగ్రహ, సర్వతిర్యగ్యోని సంభవాది సర్వభూతగ్రహ,
సర్వప్రయోగ గ్రహ. ఎన్ని గ్రహాలు చూడండి ఇక్కడ. ఇవి సూక్ష్మ ప్రపంచంలో ఉన్నటువంటివి. వీటి ప్రభావాలు జీవుడిపై, శరీరంపై, మనస్సు మీద కూడా పడుతుంటాయి. ఒక ఆయనకి సర్పగ్రహం బాధించేది. ఎక్కడ పెడితే అక్కడ పాము కనబడేది ఆయనకి. అందరూ మనకు కనబడకపోవచ్చు కానీ బాధ ఉంటుందండి ఇక్కడ. ఒక్కొక్కసారి ఏ మృగం రూపంలోనో పక్షి రూపంలోనో వచ్చి కూడా కొట్టచ్చు. హాయిగా వెళ్ళిపోతున్న వాడికి హఠాత్తుగా చిన్న క్రిమి లోపలికి వెళ్ళిపోయి మొత్తం వాడి యొక్క శరీరం అంతా జవజీవాలు తీసేస్తుంది. ఏం గర్వించడానికి ఏముందండి? 6 అడుగుల దేహం, కంటికి కూడా కనబడిన క్రిమికి లొంగిపోయి నశించిపోయిన లక్షణాలు మనం చూడలేదా? ఏ రూపంలో వస్తాయో తెలియదు. ఇవన్నీ ఉత్పాతాలు, ఇవి గ్రహములు. వీటి వెనకాల అనేక కారణాలు ఉంటాయి. ఇవి ఎక్కడ తిరుగుతుంటాయో చెప్తున్నాడు చూడండి. నిశాచర, నగరచర, గిరిచర, వనచర, గుహచర, రజనీచర, శ్మశానచర, కూపచర, మార్గచర, పురచర, అంతఃపురచర, గ్రామచర, దేవాగారచర, శూన్యాగారచర, త్రిసంధ్యాచర, దినచర, సంధిచర, గృహచర, దిక్చర, శరీరచర, వాయుచర, అగ్నిచర, మానసచర, గర్భచర, వృక్షచర, నిక్షేపచర, స్వప్నచోదిత, దృశ్యాదృశ్య, మృగ, పక్షి, విష సర్ప, విషవృశ్చిక, ఉల్కాముఖి, జ్యోతిర్ముఖి ఇత్యాది. ఇన్ని రూపాలుగా కూటగ్రహ చౌరగ్రహాలు ఉంటాయి ఇక్కడ. ఇవి చెప్పిన పై గ్రహములన్నీ నిశాచర, నగరచర, రాత్రులు తిరుగుతాయి, పగళ్ళు తిరుగుతాయి, సంధుల్లో తిరుగుతాయి, ఆఖరికి దేవతా మందిరాల్లో కూడా తిరుగుతుంటాయట. అదేమిటంటే అందుకే దేవతా మందిరాల్లో ధ్వజస్తంభం దగ్గర కొన్ని నియమాలు, బలిపీఠం దగ్గర కొన్ని నియమాలు, యజ్ఞం చేసేటప్పుడు బలులు ఇస్తారు, వాటికి తగ్గ నియమాలు. అందరినీ దేవతలను పూజిస్తున్నారు అనుకున్నారు. యజ్ఞాల దగ్గర భూతభేతాళాదులను కూడా పూజిస్తారు. ఎందుకంటే బాధించకండి దండం పెట్టడం వాళ్ళకి, అనుగ్రహించని దండం పెట్టడం వీళ్ళకి. కనుక ఎంత సూక్ష్మ విజ్ఞానాన్ని మన ఋషులు గ్రహించారో చూడండి ఇక్కడ. ఇవేవీ తెలియకుండా బతుకుతున్నామంటే వాటికి కావలసిన విందునిస్తున్నామని అర్థం ఇక్కడ. గ్రహాలు శుభ్రంగా పీడించడానికి తగ్గ పరిస్థితులు ఇప్పుడున్నాయి. గ్రహబాధలు పోగొట్టుకునేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి. కానీ సుబ్రహ్మణ్య ఆరాధన గ్రహబాధలు పోగొడుతుందని మార్కండేయుడు ధర్మరాజుకి చెప్తాడు ఇక్కడ. మహాభారతంలో మరెక్కడో కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్తాడు ఇక్కడ. అసలు పుట్టిన దగ్గర నుంచి జీవి రావడం, ఇప్పుడంటే పెద్దవాడు అయ్యాక వాడికి వాడు నిలబడ్డము, వాడికి వాడే ఇదే చేసుకుంటాడు. పసితనంలో వాడికి ఏం తెలుసండి? అందుకే తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాడు. కానీ తల్లిదండ్రులకు మాత్రం అంతర్జ్ఞానం ఉంది. వాడిని బాధించేది ఏమిటో వాడా చెప్పలేడు. మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బోల్డ్ అంత ఎక్స్ప్లెయిన్ చేయగలం మన రోగాల గురించి. పసివాడు ఏం చెప్తాడు? ఏడవడం తప్ప. ఏడుపు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, రోగానికి ఏడుపు ఉండదు. కనుక ఏడుపు బట్టి రోగం డిసైడ్ చేద్దామంటే వల్ల కాదు. కనుక ఏం చెప్తాడు? ఆ పసితనం మరీ బాధాకరమేనండి. గర్భంలో పడిన దగ్గర నుంచి శిశువు బయటికి రావడం వరకు క్షణం ఎన్ని ఆటంకాలు. బయటకు వచ్చిన శిశువు మళ్ళీ ఎదగడానికి ఎన్ని ఆటంకాలండి కదా. వాడు మళ్ళీ కాళ్ళు చేతులు నిలదొక్కుని పూర్ణావయవాలతో ఎదగాలి అంటే అప్పటి వరకు ఎన్ని దాటి రావాలి. దాన్ని బాలారిష్టాలు అనేవారు. అవి రాకుండా, ఆ బాధలు రాకుండా వాడిని 14 ఏళ్ల పాటు బాధించే మాతృగ్రహాలు కొన్ని ఉంటాయట. అవన్నీ దేవతా స్వరూపం నిజానికి. పోలీసులు మాత్రం గొప్పవారు కాదా అండి? కానీ ఎవరిని అరెస్ట్ చేయాలో వాడి దగ్గరికి వస్తారు అంతే కదా. వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు ఉంటాయి. గొప్పవాళ్ళైనా సరే వాళ్ళు ఈడ్చి పట్టుకెళ్తుంటే ఊరుకోవాల్సిందే. అలాగే గ్రహాలు కొన్నిటిని మనం నెగిటివ్స్ అనడానికి లేదు ఇక్కడ. మాతృగ్రహాల పేర్లు ఉన్నాయి ఎన్ని రకాలు అంటే అన్ని పేర్లు గుర్తుంచు. సుబ్రహ్మణ్య నామాలు చెప్తూ వాటి పేర్లు ఎందుకు చెప్పండి, నేను చెప్పలేదు. కానీ లేకపోతే అన్ని పేర్లు ఎందుకు గుర్తుంచుకోండి? ఇప్పుడు ఇన్ని గ్రహాలు, ఇన్ని బాధలు, ఇవన్నీ గుర్తుపెట్టుకుని రోజు చదువుకుంటూ కూర్చుంటామా? అవి ఉన్నాయని తెలుసుకోవడం. వాటి పేర్లు కూడా పెట్టారంటే వాటి లక్షణాలు, వాటి స్వరూపాలు కూడా మన ఋషులు సూక్ష్మ దృష్టితో దర్శించారు. నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు. తెలుసుకోండి ఎంత విజ్ఞానం అండి ఇక్కడ. ఆ పసితనంలో మహా కష్టం. లేకపోతే ఇప్పుడు రకరకాల వింత వ్యాధులతో పిల్లలు పుడుతున్నారు. మనస్థితులు పూర్వం ఇలాంటి సంతానాలు ఎందువల్ల? వీటి మీద పరిశోధనలు జరగడం లేదు. ఏ కారణం చేత? వాడు ప్రసవం జరుగుతున్న చోటు ప్రభావం ఉంటుంది. ప్రసవం జరిగిన తర్వాత పరిస్థితులు అన్నీ పూర్తిగా కలుషాలతో ఉన్నప్పుడు ఎన్ని నెగిటివ్ పవర్స్ ఉంటాయండి సూక్ష్మ ప్రపంచంలో. వీటి ప్రభావం పిల్లల మీద పట్టదా? అలాంటి పిల్లలకి మంచి ఆలోచనలు ఎక్కడికి వస్తాయి? కుత్సితమైన ఆలోచనలు వస్తాయి. ఇలాంటి సమాజం ఎలా ఉంటుంది? అందుకే ఈ గ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందంటే పాప సంస్కారములు కలిగిన వారి మీద పడుతుంటుంది. అయితే మనం పాపమో పుణ్యమో ఏమున్నాయో మనకు తెలియదు. కానీ గ్రహబాధల నుంచి బయటపడాలంటే కొన్ని ఉపాయాలు చెప్తున్నారు శాస్త్రంలో. ఇవి సాధకులకు పనికొస్తాయని చెప్తున్నాం. పైగా ఇది సుబ్రహ్మణ్య విషయంలో ఎందుకు చెప్పాలంటే ఆ 14 ఏళ్ల వరకు వచ్చినటువంటి ఈ గ్రహబాధలన్నీ తొలగించే శక్తి సుబ్రహ్మణ్య ఉపాసనలో ఉంది. ఇక్కడ జీవుడు స్థిరంగా నిలబడే వరకు చాలా అవసరం. అప్పుడు ఆయనకున్న శక్తి పేరు షష్ఠీదేవి శక్తి. ఆ శక్తి అనుగ్రహిస్తుంది. సంతానం కలగకుండా ఉండే అవరోధం తొలగించేవాడు సుబ్రహ్మణ్యుడు.
కలిగిన సంతానం అవయవ పుష్టితో బుద్ధి పుష్టితో ఎదిగేటట్టు చేసేవాడు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడి వరకే చాలా అవసరం. అలా ఎదిగిపోయిన తర్వాత ఎదిగిన అవయవాలు నేను రక్షిస్తాయి, ఇంకేమున్నది ఇక్కడ. కనుక సుబ్రహ్మణ్య అనుగ్రహం ఎంత అవసరం వచ్చానండి ఇక్కడ. ఎన్ని రకాల గ్రహాలు అంటే మాతృగ్రహాలన్నీ వచ్చి నువ్వు చెప్పినట్టు వింటామని చేతులు కట్టుకున్న ఆయన దగ్గర. అప్పుడు మాతృగ్రహములంటే అనుగ్రహించాడు, అవి కూడా కుమార అని పిలిచాయి ఇక్కడ. అలాగే 14 ఏళ్ల వరకు ఆయన అనుగ్రహం. తర్వాత వృద్ధాప్యం వచ్చే వరకు గ్రహబాధలు లేకుండా చేసేవాడు అంటే పరమేశ్వర ఆరాధన, శివారాధన చేస్తుందన్నారు. వృద్ధాప్యం వచ్చే కంటే ఎవరారాధన అక్కర్లేదన్నాడు. ఎందుకంటే పీడించడానికి వృద్ధాప్యం చాలులే అన్నాడు ఇక్కడ, మరి వేరే గ్రహం అక్కర్లేదని అన్నాడండి. అయితే మొదటి నుంచి ఎవరైతే ఈ ఆరాధన చేస్తూ ఉంటారో వారికి వృద్ధాప్యం కూడా అనాయాసం చేయగలడు స్వామి ఇక్కడ. అజరాయ నమః అన్నారు కదా నిన్న నామంలో. ఒక్కసారి భావించనాలండి. అందుకే ఊరికే నామం అన్నాం, బిల్వం వేసాం, లేదా బంగారం ఉంది కదా బంగారు పువ్వు వేసానంటే లాభంలే. భావించండి, అదే పెద్ద సువర్ణం. మరేంటి కావాలి? అజరాయ నమః అన్నప్పుడు భావంతో చేస్తే అప్పుడు జరామరణాది బాధలు ఉంటాయా? అయితే గ్రహబాధలు పోగొట్టాయి ఎలాగా అంటే ప్రతివారికి గ్రహపీడ ఉంటుంది, లేని వాళ్ళు లేరు. ఎందుకంటే కేవలం పుణ్యం మాత్రమే చేసుకుని స్వర్గాదుల్లో ఉన్న వారి విషయం వదిలేయండి. మనం ఉభయలో మిశ్రమ లోకంలో ఉన్నాం. పాపపుణ్య మిశ్రమైతేనే మానవ జన్మ. మానవులకి గ్రహబాధలు ఉండి తీరుతాయి. అయితే నమ్మినవాడు బాగు చేసుకునే ప్రయత్నం చేస్తాడు, నమ్మనివాడు వాటికి ఆనందంగా వినోదం కలిగిస్తాడు. వీడు ఎలాగో నమ్మడు కనుక పరిష్కార ప్రయత్నాలు చేయడానికి పీడిస్తూ హాయిగా తిరుగుతుంటావు ఇక్కడ. కానీ వాటికి ఒక టైం ఉంటుంది, బాగుండే టైం, దాని పేరు కలియుగం. వీటికి పెద్దలు చెప్పినటువంటి గొప్ప పరిహారాలు చూడండి. గ్రహపీడలు బాధించకుండా ఉండడం కోసం జీవన శైలి చెప్తున్నారు. దీన్ని బట్టి ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి, చేయట్లేదని తెలుసుకుంటాం. శాస్త్రం చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నారు. దేవ బ్రాహ్మణ వందనాత్ గురువచ సంపాదనాత్ ప్రత్యహం సాధూనామభిభాషణా శృతిరవ శ్రేయకథాకర్ణనాత్ హోమాదధ్వరదర్శనాత్ శుచిమనోభావాత్ జపాధ్యానత నో కుర్వంతి కదాచిదేవ పురుషశైవం గ్రహాః పీడనం నకుర్వంతి. ఇది చెప్తున్నారు ఇక్కడ. గ్రహపీడలు గ్రహాలు ఎవరిని పీడించవు. నో కుర్వంతి కదాచిదేవ, ఎప్పుడు పీడించకుండా ఉండాలంటే ఈ పై నియమాలు. ఒకటి, దేవబ్రాహ్మణ వందనాత్, దేవతల్ని నమస్కరించుట, బ్రాహ్మణులను నమస్కరించుట. ఇది మళ్ళీ జాతివాచకమని గొడవలు తీయకండి, అది ఒకటి ఎక్కువైపోయింది.